మనం అతిశయిస్తే దేన్ని బట్టి అతిశయించాలి? దేవుని బట్టి అతిశయించాలి. వాట్ ఎవర్ యు హ్యావ్, నీకున్నది ప్రతిదీ దేవుని బట్టి నువ్వు అతిశయించాలి. ఇఫ్ యు డోంట్ హ్యావ్ ఫినాన్షియల్ రిసోర్సెస్, అనగా నీకు గొప్ప సంపద నీకు లేకపోయినా, ఎప్పుడు నీకు అవసరతలు ఎదురు చూస్తూ ఉన్నా, నువ్వు లాజరు వంటి స్థితిలో లేవు కదా. నువ్వు లాజరు వంటి స్థితిలో లేవు కదా. ఎవరైనా ధనవంతుని దగ్గర పడే రొట్టె ముక్కలు ఏరుకుంటున్నావు నువ్వు ఆ బల్ల చుట్టూ, ఆ స్థితిలో ఎవరైనా ఉన్నారు ఇక్కడ? ఉన్నారా? లేరు కదా. అటువంటి స్థితిలో ఉన్న వ్యక్తిని కూడా దేవుడు చూడలేదు. అప్పుడు కూడా తన యొక్క హృదయాన్ని పరిశీలించాడు. నీవు ఉన్న స్థితిని బట్టి దేవుని స్తుతించు, నీకు కలిగి ఉన్న దాన్ని బట్టి ఆయనకి మహిమపరచు. ఒకవేళ యు ఆర్ ఎ గ్రేట్ సింగర్, గివ్ గ్లోరీ టు గాడ్. ప్రియమైన వారులారా, చాలాసార్లు మనమే తీసేసుకుంటాం, ఆయనకి అసలు ఇవ్వం మహిమను, ఘనతను అసలు ఇవ్వం. చూడండి, కొన్ని సాక్ష్యాలు ఉంటాయి. ఎలా ఉంటాయి తెలుసా? ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఎవరికి అంత ఉంటుంది? వాళ్ళదే. లాస్ట్ 2 నిమిషాలు దేవునికి, దేవుడే ఇవన్నీ చేశాడు. నువ్వు రావాల్సిన ఘనతంతా తీసేసుకున్నావు ప్రజల దగ్గర. లాస్ట్లో బాగోదు అన్నట్టు దేవుడికి ఒకటి ఇచ్చేసావు. ప్రియమైన వారులారా, చాలా ప్రసంగాలు, చాలా యొక్క సాక్ష్యాలు ఇట్స్ నాట్ లైక్ ఎలా ఉంటాయి? నేను ఫలానా కులంలో పుట్టి, ఎవరికి కావాలి కులం? ఎస్, ఇఫ్ యు స్టే దేర్, నీ గమ్యం ఏమవుతుంది? మరణించాక నిన్ను మరణము నుండి, శాపము నుంచి మరి తప్పించి నిత్యరాజ్యం ఇచ్చిన దేవునిని, ఆయన ప్రేమను కనపరచాల్సిన నీవు, ఆయన ప్రేమను నేను అర్హుడను కాకపోయినా నా ఎడల అర్హత చూపించిన నా దేవుడు అని చెప్పాల్సిన నీవు, నేను అంత చేశాను, ఇంత చేశాను, అంత చేశాను, ఎంత చేశాను, చివరికి నాలో అనారోగ్యం వచ్చింది, నేను తిట్టాను, చివరికి ఆయన స్వస్థపరిచాడు, మీ ముందు సాక్షిగా ఉన్నాను, ఆమెన్ అంటే ఏమైనా ఉపయోగం ఉందా? అప్పుడు నా దగ్గర అన్ని కోట్లు ఉండేవి, నేను ఈ కార్లు వాడేవాడిని. ప్రియమైన వారులారా, మనం ఏది అతిశయించినా దేవుని బట్టి అతిశయించాలి.